శారదే పాహిమాం శంకర రక్షమాం జై భారత్ జై హింద్. మళ్ళీ జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః జై జయశంకర హర హర శంకర శారదే పాహిమాం శంకర రక్షమాం జై భారత్ జై హింద్. ఇప్పుడు జై భారత్ అన్నప్పుడు జై హింద్ అని ఎట్లా చెప్తారు? మీరు జై హింద్ అని స్కూల్లో చెప్తారా? చెప్తాం మేడం. ఎట్లా చెప్తారు? చిన్నగా చెప్తారా? ఇట్లాగే ఎట్లా చెప్తారు జై హింద్ అని? గట్టిగా చెప్తాం మేడం. చెప్పు. జై భారత్ జై హింద్. ఏంటి భోజనం చేయలేదా ఈరోజు? నువ్వు ఇందాక చిన్నగా చెప్తున్నావు, చేసావా? చేశాను మేడం. మరి అట్లా చేసినట్టు చెప్పాలి, గట్టిగా అరవాలి. జై హింద్ జై భారత్ అట్లా అరవాలి. ఓకేనా? ఓకే మేడం. సరే, ఆ వీడియో ఆన్ చేద్దాము. ఇప్పుడు జాయిన్ అయింది ఎవరు? హంసిక వాళ్ళేనా? హంసిక వాళ్ళేనా? అవునా? వీడియో అనుకున్నా. ఆన్ చేసుకున్నారా? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. ఫస్ట్ ఏమేం చెప్పాము? జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః జై జయశంకర హర హర శంకర శారదే పాహిమాం శంకర రక్షమాం జై భారత్ జై హింద్. అమ్మయ్య, కరెక్టే. మీకు ఈరోజు భోజనం పెట్టారైతే ఇంట్లో ఒక్క పొద్దు ఉంచలేదు కదా? అమ్మయ్య, చూసావా? నువ్వు గనక సరిగ్గా చెప్పకపోతే ఎవరినన్నాను నేను? ఎవరినన్నాను? మా ఇంట్లో వాళ్ళు. మీ పేరెంట్స్ని. అందుకే నువ్వు స్ట్రాంగ్గా లేవనుకో, ఓ అమ్మాయిని ఇట్లా పెంచారా పేరెంట్స్ అని అంటారు. నువ్వే పద్ధతి పాఠశాలనా, మీ గురువు ఎవరు అవన్నీ అడగరు. ఎవరు మీ పేరెంట్స్ ఎవరు అని అడుగుతారు. అందుకని కొంచెము స్ట్రాంగ్గా కనిపించాలి మన మాటలో, దేశం మీద ప్రేమ కనిపించాలి. జై హింద్ జై భారత్ అని అంటే మనం అనేటట్టు కూడా జై హింద్ జై భారత్ తర్వాత అట్లా మాట్లాడకూడదు, స్ట్రాంగ్గా చెప్పాలి. ఓకేనా? హంసికనేనా ఉన్నది ఇక్కడ? హంసిక వాళ్ళేనా కాదా? అవునా? అఖిల్ నువ్వు చెప్పు నాన్న. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినవన్నీ నువ్వు చెప్పు ఒకసారి. జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః జై శంకర హర హర శంకర. మొత్తం 6 రావాలి. ఏమేం చెప్పావు? మళ్ళీ చెప్పు. జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః జై జయశంకర హర హర శంకర జై భారత్. దాని ముందు ఇంకొకటి ఉంది, శారదే పాహిమాం శంకర రక్షమాం. శారదే పాహిమాం శంకర రక్షమాం. ఇప్పుడు జై భారత్ జై హింద్ చెప్పాలి గట్టిగా. జై భారత్ జై హింద్. మళ్ళీ గట్టిగా. జై భారత్ జై హింద్. నువ్వు భోజనం చేస్తే ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. భోజనం చేయకపోతే, మీ మమ్మీ భోజనం పెట్టకపోతే చిన్నగా చెప్పాలి. జై హింద్ జై భారత్. వెరీ గుడ్. అది ఇప్పుడు కరెక్ట్గా ఉందన్నమాట. అంటే మీ మమ్మీ నీకు భోజనం పెట్టింది. అవునా? హంసిక కూడా వచ్చిందా? చెప్పు.
రాలేదా? ఓకే, సరే అయితే. నేను లాస్ట్ క్లాస్లో ఏం హోంవర్క్ ఇచ్చాను? మేడం కనకదార స్తోత్రం చదవమని చెప్పారు పూర్తిగా. తర్వాత మాడలు అన్న దానికి మీనింగ్ చెప్పమని చెప్పారు. మాడలా అంటే ఏం చెప్పాను? లాస్ట్ టైం మీరు ఎవరో మీ ఇంటికి ఎవరో రిలేటివ్స్ వచ్చారని చెప్పి మధ్యలో స్టోరీ వదిలేసి మాడలు ఎవరో వచ్చారమ్మా, నేను మీనింగ్ అడిగాను మేడం, మాడలు మీనింగ్ అడిగితే అది అమ్మా, దాని ముందు ఇంకొక పదం ఉంది బంగారు కొండ. మాడలు అని చెప్పాలా, రామ మాడలు అని ఉంటా. అవునా? రామ మాడలు అని ఉంటా. అయి ఉండొచ్చు. ఆ పదం ఏదైనా తప్పు ఉందేమో నేను చెక్ చేసుకుంటా మళ్ళీ. ఎందుకు అంటే అది రామదాసు కథ గురించి నిన్ను తెలుసుకొని చెప్పమని చెప్పా ఈరోజు క్లాస్లో. తెలుసుకున్నావా? మీరు చెప్పిన స్టోరీ మళ్ళీ అడుగుతాను చెప్పమని చెప్పారు. కర్ర ఏది? అందుకే కర్ర రెడీగా పట్టుకొని ఉన్నా. నేను రామదాసు స్టోరీ నువ్వు చెప్పాలి నెక్స్ట్ క్లాస్లో అని చెప్పా. ఎవరో తెలుసుకో. రామదాసు గురించి తెలియదు అంటే ఎట్లా? నువ్వు సినిమా చూడలేదన్నావు, తెలియదన్నావు, తెలుసుకో అని చెప్పాను. నేను చెప్తాను ఎట్లా, నువ్వు అసలు ఈ లోపల చూడు. నీకు తెలుసా అఖిల్ రామదాసు గురించి? అదిగో నా వెనక కృష్ణుడు ఎట్లా కోపంగా చూస్తున్నాడు చూడు. నిన్నే సందీప్య. ఏంటి నువ్వు చెప్పట్లేదు, మీ మేడం అడుగుతుంటే అని అంటున్నాడు చూడు ఆయన. చూస్తున్నావా? ఒక లుక్ వేస్తాడు, ఎవరు చదువుతున్నారు, ఎవరు చదవట్లేదు, ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు అన్ని చూస్తుంటాడనమాట. ఓకేనా? అఖిల్, నీకు తెలుసా రామదాస్ గారి గురించి? అఖిల్, సరే అఖిల్ మ్యూట్లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పబోతున్నావా సందీప్య? చెప్తాను మేడం. వెరీ గుడ్, చెప్పు. అసలు రామదాస్ గారి గురించి ఎందుకు వచ్చింది ఆ రోజు టాపిక్? మనం ఏం మాట్లాడాము? కనకధార, ఆయన శంకరాచార్యుల వారి గురించి, భక్తి గురించి మాట్లాడాం. అవునా? పేదరికం గురించి మాట్లాడాం. కనకధార గురించి చెప్పు ముందు. అసలు కనకధార స్తోత్రం గురించి చెప్పు. అసలు ఏం చెప్పాను నేను? మేడం, ఒకరోజు శంకరాచార్యుల వారు భిక్షాటనకని బయటకు వచ్చి భిక్షాటన చేస్తుంటే ఎవరు భిక్ష వేయలేదు మేడం. అలాగా ఒక ఇంటి దగ్గరికి వెళ్తే ఒక ముసలి పిలుస్తారు మేడం. ఇది ఆగు, రాసుకున్నావా ఇదంతా స్టోరీ నేను చెప్పినది? రాసుకోలా, మళ్ళీ పడుతుంది. ఇంకా ప్రతిదీ రాసుకుంటే నీకు ఇంకొక 20 years తర్వాత నువ్వు ఆ బుక్ చూసుకున్నా కూడా బుక్ ఉండాలి, నువ్వు రాసుకున్న లెసన్ ఉండాలి. రాస్తేనే గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు. నేను చెప్పిందంతా గాల్లో కలిసిపోతుంది. ఇంకా నీ ఇష్టం. రాసుకోండి అని చెప్తున్నానా ప్రతి క్లాస్లో? ఇది పోయిన వారం క్లాస్లోది. నువ్వు రాసుకోలేదు అంటే నీకు భయం లేదు, భక్తి లేదు. అవునా? కాదు మేడం. మరంతే. నీకు రెస్పెక్ట్ అంటే ఎట్లా? ఇప్పుడు నేను మామూలుగా ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళామనుకో ఏం చేస్తాను తెలుసా? వెళ్ళి ముందు నమస్కారం పెడతాము, పాదాలు ముట్టుకొని దండం పెడతాము, నమస్కార ముద్ర ఇట్లా పెడతాము, నమస్కారం గురువు గారు అని చెప్తాము. అవన్నీ ఇప్పుడు మనము వేరే వేరే ఊర్లలో ఉన్నామా? అప్పుడు రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి? నేను చెప్పింది చెప్పినట్టు పాటించాలంతే. గుడ్డిగా పాటించేయడమే. చెప్పింది చెప్పినట్టు పాటించాలంతే. పాటించకపోతే అర్థం ఏంటి తెలుసా? నీకు గురువు అంటే లెక్కలేదు అని అర్థం. ఓకేనా? అందుకని నువ్వు చెప్పినవి చెప్పినట్టు చేస్తే, నేను 100 మందికి పద్ధతి పాఠశాలలో చెప్పట్లేదు, వచ్చిన ఒక్కళ్ళు అన్నా పర్ఫెక్ట్ అయ్యారనుకో, ఒకళ్ళో 10 మందో పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చూసావు కదా ఇన్ని రోజులు, ఇవాళంతా డేట్ 12th. April 15th ఇది ఈ ఛానల్ పెట్టి 1 year అవుతోంది. అంటే పద్ధతి పాఠశాలది నేను చాలా రోజుల నుంచి వింటున్నాను, కానీ
ఇంటి దగ్గర చెప్పాలి స్టూడెంట్స్కి అని అనుకుంటూ ఉన్నాను చాలా రోజుల నుంచి. నేను మొదలుపెట్టిన కామాక్షి సంకీర్తనాలయంలో ఇంటి దగ్గర చెప్పేదాన్ని. రోజు ప్రతిరోజు ఈవినింగ్ 5 to 6, 6:30 అట్లా అయ్యేది. వాళ్ళతో కోలాటం ఆడేదాన్ని. 2 చిన్నపిల్లలు వచ్చేవాళ్ళని చెప్పానా. ఆ అమ్మాయి పేరు బాల అని పిలిచేదాన్ని, ఆ అబ్బాయి పేరు కృష్ణ అని పిలిచేదాన్ని. వాళ్ళ అసలు పేర్లు తెలియవు, గుర్తుండవు నాకు. బాల కృష్ణ అని పిలిచేదాన్ని. అడిజేరి బాలకృష్ణుడు అని పేరు వచ్చిందనమాట అక్కడ పలకడంలో. అంటే ఎప్పటి నుంచో నేను మొదలు పెట్టినా కూడా ఇట్లా పద్ధతి పాఠశాలది ఆన్లైన్లో ఇలా క్లాసెస్ అనేది మొదలుపెట్టి ఇప్పుడు సంవత్సరం రోజులు అయింది అంతే. రేపు 15th 1 year అయిపోతుంది. అంటే నెక్స్ట్ సండే మనది 1 year అయిపోయినట్టు అనమాట. మన క్లాస్ మొదలయ్యి మనం సెలబ్రేషన్స్ అనమాట. ఈ రోజంతా కూడా సెలబ్రేషన్సే. ఓకేనా. మీరు పాడచ్చు, ఆడచ్చు. ఈరోజు బెలూన్స్ ఉంటే పగలగొట్టచ్చు, బెలూన్ ఊది పగలగొట్టచ్చు. మనది 1 year అయింది అని చెప్పి మేము సక్సెస్ అయ్యాము. 1 year నుంచి క్లాసెస్కి నేను వెళ్తున్నాను, మా మేడం వస్తూ ఉంది అని చెప్పి మీరు చెప్పచ్చు, నేను చెప్పచ్చు. మా స్టూడెంట్స్ వస్తున్నారు, నేను వెళ్తున్నాను అని. ఓకేనా. ఈరోజు ఏమన్నా పాడేదలుచుకుంటే పాడచ్చు, మీకు వచ్చిన పాటలన్నీ. శ్లోకాలు చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఈరోజు కొత్త లెసన్ లేదు, అంతా మీకే ఈరోజు గిఫ్ట్ అనమాట. మీరు కథలు చెప్పదలుచుకుంటే కథలు చెప్పచ్చు, పొడుపు కథలు చెప్పదలుచుకుంటే పొడుపు కథలు, పద్యాలు చెప్పదలుచుకుంటే పద్యాలు. ఇవంతా మీకు స్పెషల్ ఆఫర్ అనమాట. ఈరోజు డబల్ ధమాకా లాగా బంపర్ ఆఫర్ మీకు. మామూలు ఆఫర్ కూడా కాదు, బంపర్ ఆఫరు. ఇప్పుడు నువ్వు కనకధారాది చెప్తూ రాసుకో, అర్థము నాకు చెప్తూ. అఖిల్ వింటున్నాడు. అఖిల్, నీకు గుర్తుందా నాన్న కనకధార స్తోత్రంది కథ? అఖిల్ గుర్తుందా? మ్యామ్ వినిపించట్లా. కనకధార స్తోత్రంది మీనింగ్ చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, నీకు గుర్తుందా అని అడుగుతున్నా. మ్యామ్ బంగారు వెరీ గుడ్. అదే అదే. అది ఏంటి, మొదలేంటి చివరేంటి చెప్పాలి నాకు. మనకు కూడా బంగారం కావాలి కదా, కావాలా వద్దా? ఒక్క నిమిషం ఉండు, నువ్వు చెప్పు అఖిల్. స్టోరీ గుర్తుందా? సరే, అఖిల్ మ్యూట్లో ఉన్నాడు, నువ్వు చెప్పు సందీప్య, చెప్తూ రాసుకో. మేడం, ఒకరోజు శంకరాచార్యుల వారు భిక్షాటన చేయడానికి వెళ్తారు మేడం. ఏ ఊర్లో ఏ రాష్ట్రంలో చెప్పు మరి. నీకు ఒక లెసన్ చెప్తే అసలు ఎక్కడ జరిగింది అని నువ్వు దాని మీద రీసెర్చ్ చెయ్యాలి. ఇప్పుడు నేను అంతా చెప్పి ఇచ్చాను నీకు, రైస్ లాగా అన్నము నీట్గా వండి నీకు ఇచ్చాను. నువ్వేం చేయాలి? దానిలో పులిహోర చెయ్యాలి, పప్పొంగల్ చెయ్యాలి, పెరుగన్నం చెయ్యాలి. అంటే దాని గురించి ఆ రైస్ తోటి నువ్వు ఎన్ని రకాలుగా చేయాలో అన్నీ చెయ్యాలి. నేను చెప్పిన దాంట్లో శంకరాచార్యుల వారి గురించి చెప్పాను. ఆయన గురించి స్టోరీ కనుక్కొని రాసుకొని వచ్చి చెప్పాలని చెప్పాను. ఆయన చిన్నతనం నుంచి మొత్తం ఆయన స్టోరీ చెప్పాలని చెప్పానా? చెప్పలేదా? నువ్వు అసలు రాసుకోకపోతే నీకెక్కడ గుర్తుంటుంది? ఇప్పుడు రాసుకో. శంకరాచార్యుల వారి గురించి చెప్పాలి నువ్వు. చెప్పాను నేను, నువ్వు వినలేదు. రాసుకో. శంకరాచార్యుల వారి గురించి మొత్తం స్టోరీ చెప్పాలి నాకు. నేను కూడా రాయాలా? నువ్వు కూడా రాసుకోవాలి నోట్బుక్లో. కనకధార కథ చెప్పాను, కనకధార స్తోత్రం చెప్పాను, దాని అర్థం చెప్పాను. అప్పుడు ఆ రోజే మీరు అర్థం రాసేసుకోవాలి. నేను చెప్పేటప్పుడు టకటక పెన్ను వెళ్ళిపోతూ ఉండాలి. మీనింగ్ చెప్పేటప్పుడు, ఏదన్నా మాట్లాడేటప్పుడు, నేను ఏదన్నా మాట్లాడుతూ ఉన్నాను అంటే శ్లోకాలు స్తోత్రాలు అవి చెప్పేటప్పుడు అయితే మీరు రిపీట్ చేస్తారు. నేను మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? ముఖ్యమైన మాటల్ని రాసుకోవాలి వెంబడే. గురువు చెప్పేటప్పుడు
వెంటనే కనెక్ట్ అయ్యి రాసుకోవాలి, ఎందుకంటే అవి మీకు ముఖ్యమైనవి, ఉపయోగపడతాయి తర్వాత. డైరీ లాగా పెట్టుకున్నారా లేదా చినిగిపోయే నోట్స్ పెట్టుకున్నారా? నోట్సే పెట్టుకున్నాం మేడం. ఏది చూపించు. నీకు ఎలాంటి బుక్ పెట్టుకోమని చెప్పాను నేను? ఎన్నేళ్ళు ఉండాలని చెప్పాను బుక్? డైరీ పెట్టుకోమని చెప్పానా? పెట్టుకోమని చెప్పానా లేదా? నువ్వు అది అట్లా అట్లా పడేసావు అనుకో, మీ చిన్నోడు ఉన్నాడు కదా, చిన్న బాబు, వాడికి ఏదో కోపం వచ్చేసి చింపేసి పేపర్లన్నీ నీ మొహాన వేసేస్తాడు. అవునా? చిన్న బాబుకు తెలియదు కదా పాపము. చాలా ఇవి జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన, నువ్వు నేర్చుకునే విద్యలకు సంబంధించిన బుక్స్. నేను 2005లో మా చిన్న బాబు వాళ్ళకి ఏదో, నాకు ఇట్లాగే ఎవరో గుళ్ళల్లో ఏదో ఇస్తే ఫ్రీ బుక్స్ ఇస్తారు కదా, ఫ్రీ బుక్స్ ఇచ్చిన గోవిందనామాల బుక్ కూడా దానిపైన 2005 అని రాసి నేను మొదలు పెట్టా. అప్పుడు మా అబ్బాయి వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పడం నేర్పించడం ఫస్ట్ స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళిద్దరే. వాళ్ళకి చెప్పేటప్పుడు ఈ దేవుడి బుక్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని రాసుకున్నాను, ఏ ఇయర్ ఏం చెప్తున్నాను అవన్నీ. అట్లా ఇప్పుడు నువ్వు రాసుకున్న బుక్ నీకు లైఫ్ లాంగ్ ఉండాలని రోజు ప్రతి క్లాస్లో చెప్తున్నానా? డైరీ పెట్టుకోమని చెప్పానా? డైరీ ఎంత అవుతుంది? 500. దాని వాల్యూ ఎన్నేళ్ళు ఉంటుందని చెప్పాను నేను? లైఫ్ లాంగ్ ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి డైరీలు. నా దగ్గర ఇన్ని డైరీలు ఉన్నాయి. నేను ఏ ఊరు మారుతుంటే, ఏ ఇల్లు మారుతుంటే నా బుక్స్ ఇన్ని ఉంటాయి. బుక్స్ మెయింటైన్ చేయాలి. చదువుకోవడం అంటే సరస్వతీదేవిది. మీ స్కూల్ బుక్స్ వేరు, ఇవి వేరు, ట్రెడిషనల్ బుక్స్ వేరు. నేను చెప్పే ప్రతి మాట మీరు నోట్ చేసుకోవాలని కదా నేను చెప్పడము. నోట్ చేసుకోకపోతే గుర్తుండదు. ఓకేనా? మరి ఇప్పుడు 1 year నుంచి రాసుకుంటున్నవన్నీ నీకు అలాంటి పేపర్లే ఉన్నాయా? అలాంటి బుక్కే ఉందా? ఒక డైరీ తీసుకొని, ముందు డైరీ తీసుకొని ఇప్పటి వరకు అయిందంతా రాసేయాలి. ఈ వారంలో నువ్వు మొత్తం రాసుకొని ఏం చెప్తున్నాను ఏంటి నీకు అర్థం కాకపోతే ఆ వీడియోస్లోకి వెళ్ళి మళ్ళీ చూడు, రోజుకొకటి చూడు, రోజుకొక వీడియో పెట్టుకొని చూసి నేను ఏమేం చెప్పానో అది రాసుకో. మళ్ళీ కొత్త డైరీలో రాసుకో. ఓకేనా? 500 కూడా పట్టదు డైరీ. తిరుమల టీటీడీ వాళ్ళది 150 140 ఉంటుంది, పెద్దది కదా. అది తెచ్చుకొని దానిలో అయినా మొత్తం నీ దగ్గర ఉన్న నోట్బుక్లో ఉన్నదంతా రాసుకో. తర్వాత మన ఈ వీడియో రికార్డ్ ఉంటుంది కదా, అది మళ్ళీ చూడండి, రోజుకొకటి చూడండి. నా కోసం కాదు, మీకు మళ్ళీ దానిలో అసలు ఏం విన్నారో రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకొని ఒక్కొక్క వీడియోలో ఏం చెప్పామో రాసుకోండి. రాసుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పు. కనకధార అర్థం చెప్పు, తర్వాత చదువు మొత్తం. ఓకే మేడం. ఒకరోజు శంకరాచార్య వారు భిక్షాటనకి వెళ్తారు. అలా భిక్ష చేయడానికి వెళ్ళినప్పుడు అందరి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాం దేవి అడిగితే ఎవరింట్లోని వేయరు మేడం. లేకపోతే ఒక ముసలి అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళి భవతి భిక్షాం దేవి చెప్తేనేమో భవతి భిక్షాం దేవి అంటేనేమో ఆ అవ్వ ఇల్లంతా వెతుకుతుంది మేడం. భిక్ష వేయడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే భిక్షాడానికి వస్తాడు అని తెలిసి ఆ అవ్వేమో ఇల్లంతా వెతుకుతుంది మేడం. భిక్ష వేయడానికి ఏమైనా ఉందేమో అని ఇల్లంతా వెతికితే ఒక ఎండిపోయిన ఉసిరికాయ మొక్క కనిపిస్తుంది మేడం. కనిపిస్తేనేమో ఆవిడ అది భిక్షగా వేస్తుంది మేడం. అప్పుడు శంకరాచార్యులకు ఆవిడ మీద జాలి కలిగి ఆ మాతను పిలుస్తారు మేడం. కనకధార స్తోత్రం చదివి అమ్మవారిని పిలుస్తారు మేడం. పిలుస్తేనేమో అమ్మవారు వచ్చి
బంగారు ఉసిరికాయలు కురిపిస్తారు మేడం, ఎట్లా? అరచేతి నుంచి. అంటే దానిలో ఇంకొక పాయింట్ ఉంది. శంకరాచార్యుల వారు నిజంగా శివుడే ఆ రూపంలో వచ్చాడనమాట. సాక్షాత్తు శివుడే శంకరాచార్యుల వారి రూపంలో ఆవిర్భవించారు. ఎందుకు అంటే అప్పుడు ఈ కథ నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. ఆయన ఎలా శంకరాచార్యుల వారి గురించి ఇంతకుముందు నేను లెసన్స్లో చెప్పాను. చాలా రోజులు అయిపోయింది, మీకు అంత గుర్తులేదేమో. శంకరాచార్యుల వారు శివుడి స్వరూపం. సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్య వారి రూపంలో భూమి పైన అవతరించారనమాట. ఎందుకు అంటే అప్పుడు శంకరాచార్యుల వారు పుట్టిన కాలంలో భారతదేశం అంతా గందరగోళంగా ఉండేదిట. గందరగోళం. మనకి ఇంతకుముందు పూర్వీకులు ఋషులు చెప్పిన వేదాలకు సంబంధించిన జ్ఞానము, ఉపనిషత్తులు ఇలాగా మొదట్లో బాగా ఉండేదిట. రాను రాను అది ఇట్లా మన విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, ఆంగ్లేయులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన హిందూ దేవతలను పూజించరు కదా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు మనల్ని మన భారతదేశాన్ని ఆక్రమించారా? ఆయన పేరు వద్దు ఇక్కడ, నేను చెప్పేది మాత్రం విను, ఓకే? భారతదేశంలో 5000 సంవత్సరాల ముందే కృష్ణుడు ఉన్న కాలం అది, అవునా? ఒక్క నిమిషం తలుపు తీసొస్తాను. అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు మ్యూట్లో ఉందా? ఏం చెప్పాను? బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కాలం అప్పుడు ఎట్లా ఉంది? మొత్తం ఋషులు, దాని ముందు వరకు ఋషులు, వేదాలు, ఉపనిషత్తులు ఇవంతా మన భారతదేశం అంతా చాలా బాగుందట అప్పటి వరకు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళని చంపేయడాలు అట్లా చేశారు. ఎందుకని? వాళ్ళకి మన దేవతలు, హిందూ దేవత సంస్కృతి వాళ్ళకి నచ్చదు కాబట్టి మనల్ని అలాగా చేయనివ్వకుండా ఉండడానికి, మనల్ని అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడము. వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు, వీళ్ళు భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారు, వీళ్ళకి చాలా శక్తి ఉంది, వీళ్ళని ఏమీ చేయలేము మేము అని చెప్పి చాలామందిని ఈ పూజలని ఆపిచ్చేయడాలు, అలాగే కొంతమందిని చంపిచ్చేయడాలు. వాళ్ళ భక్తిని, ధైర్యాన్ని, అసలు ఒకప్పుడు చాలా ధైర్యంగా మనకి దీనిలో మీకు సోషల్లో వస్తుందా? ఎవరెవరు మన దేశం కోసము అలాగే స్వాతంత్రం కోసం ఎవరెవరు కష్టపడ్డారో వస్తుందా మీకు బుక్స్లో, సోషల్లో? ఇండిపెండెన్స్ అప్పుడు ఎవరెవరు కష్టపడ్డారని వస్తుందా? అవంతా ఎందుకు అంత ధైర్యంగా ఉండేవాళ్ళు ఒక్కొక్కళ్ళు భారతదేశంలో? అప్పుడు ఉన్న వాళ్ళని ఎట్లా వీళ్ళని అంత స్ట్రాంగ్గా లేకుండా చెయ్యాలి, ఈ మంత్రాల పవరు, ఈ దేవుడి పవరు, వీళ్ళ శక్తి, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు? స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కదా. మనం ఇప్పుడు భగత్ సింగ్ అని ఇవన్నీ వాళ్ళ ఫొటోస్ చూస్తే ఎలా ఉంటారు? వీరుల్లా కనిపిస్తారా? అంటే అట్లా ఉండే వాళ్ళని వాళ్ళు విదేశీయులు వచ్చినప్పుడు ఇక్కడ ఆక్రమించినప్పుడు అలాంటి వాళ్ళందరినీ చంపేయడము, అప్పుడు వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు భయపడేలాగా చేయడము అలాగా జరిగింది. తర్వాత ఇంకా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ మతంలోకి మారేలాగా చేయడము, హిందువులందరినీ బలవంతంగా మతాలు మార్పించడము. అసలు ఉన్నదే మనకి 1000 సంవత్సరాల నుంచి ఉన్నది హిందూ ధర్మము, హిందూ మతము.
హిందూ మతం ఒక్కటే ఉండేది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా పోయినసారి, ఇంత ముందు కూడా ఒకసారి క్లాస్లో చెప్పుకున్నాం, ఇదంతా శంకరాచార్యుల వారి గురించి చెప్పుకున్నాం. అయింది ఒక 5-6 నెలలు ఉంటుంది. అట్లా ఈ వీళ్ళు వచ్చేసి వాళ్ళ దేవుడి గురించి, ఇంకొకరు వచ్చేసి వాళ్ళ దేవుడి గురించి, తర్వాత బౌద్ధానికి సంబంధించిన వాళ్ళు, లేదా ఇంకా రకరకాలవి దీపారాధన చేయకుండా ఉండమని, దీపారాధన చెయ్యొద్దు అని చెప్పి చాలామంది ఇళ్లల్లో పూజలు మానిపించేసిన వాళ్ళు, భయంతో కొంతమందినేమో అసలు ఇవి దేవుడే లేడు, అసలు దేవుడు లేడని చెప్పి చాలామందిని అలా చేశారు. అది అయిన తర్వాత రకరకాల వచ్చేసే భారతదేశం అంతా అసలు ఉన్న మన వేదాలకు సంబంధించినవి, మన విద్యలకు సంబంధించినవి, భారతదేశంలో ఉన్న జ్ఞానానికి సంబంధించినవి, దేవత ఆరాధన గురించి అవన్నీ వెళ్ళిపోయాయట. అంటే వెళ్ళిపోయాయంటే కొంతమంది చేసేవాళ్ళు, భారతదేశం అంతా అట్లా ఉండేటప్పటికీ అప్పుడు శివుడు శంకరాచార్యుల వారి రూపంలో వచ్చి భారతదేశంలో నలుమూలల ఏం పెట్టారు, పీఠాలను ఏర్పాటు చేశారు. చెప్పాను ఇంతకుముందు, శక్తిపీఠాలు ఇంతకుముందు చెప్పాను, గుర్తొచ్చిందా సందీప్య? అఖిల్ గుర్తొచ్చిందా నీకు? ఆమ్నాయ పీఠాలు మేడం. శక్తి పీఠాలు అన్నావు మరి. భారతదేశం నాలుగు మూలల 4 వైపులా ఆయన మొత్తం దేశం అంతా సంచారం చేశారు, అంటే కాలి నడకతోటి భారతదేశం అంతా నడిచారు. అంటే అర్థం ఏంటంటే మొత్తాన్ని గమనించారు, అసలు ఏ టు జెడ్ ఎవరు ఎట్లా ఉన్నారు, ఎక్కడ ఏ పరిస్థితి ఉంది, కేరళనా, కర్ణాటకనా, తమిళనాడా, ఆంధ్రానా, మహారాష్ట్రనా, ఎన్నున్నాయి మన రాష్ట్రాలు, భారతదేశం అంతా ఎన్ని భాషలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, అయినా కానీ ఆయన సాక్షాత్తు దేవుడు కదా, శివుడు కదా శంకరాచార్యుల వారు. అందుకని ఎక్కడికి వెళ్తే అక్కడ అప్పుడంతా సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు, తెలుగు, కన్నడ, హిందీ ఇవి కాదు, ఇంగ్లీష్ అవి కాదు, సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు ఏమయ్యేది, మొత్తం ఒకటే భాష, భారతదేశం అంతా సంస్కృతం ఉండేది. ఋషులు ఇచ్చిన జ్ఞానము ఇన్ని ఉంచుకొని ఇతర మతాల వాళ్ళు వచ్చేసి ఏం చేసేవాళ్ళు, ఈ హిందూ మతం లేదు, అసలు మీ దేవుళ్ళు లేరు అని చెప్పి చెప్తున్నారు. కానీ దానికి నిదర్శనంగా నేనేం చెప్పాను, భగవద్గీతలు చెప్పానా? నువ్వు అందుకే ఇవన్నీ వీడియోస్ నువ్వు మళ్ళీ చూడాలి, మన క్లాస్లో ఏం జరిగిందో మళ్ళీ చూడండి, చూసి ఏం జరిగిందో రాసుకోండి, ఏం చెప్పానో రాసుకోండి ప్రతి క్లాస్లో, ఓకేనా? ప్రతి క్లాస్లో రాసుకోవాలి. నెక్స్ట్ క్లాస్కి హోంవర్క్ శంకరాచార్యుల వారి గురించి మీరు చెప్పాలి, తెలుసుకొని పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని నాకు చెప్పాలి, ఓకేనా? ఇప్పుడు ఆ శంకరాచార్యుల వారు వెళ్ళిన చోట్లల్లో కేరళలో భిక్షాటన చేసేటప్పుడు, కేరళ అంటే ఆయన పుట్టిన రాష్ట్రం శంకరాచార్యుల వారు, అక్కడ భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఆ ముసలావిడ దగ్గర ఏవైతే డబ్బులు లేవు, తిండి లేదు, డబ్బులని చెప్పలా ఆమె, అంటే అంత నిరుపేదరాలుగా ఉంది, తిండి కూడా తినడానికి కష్టమైనా తిండి కూడా లేదు. ఆయనకి బాధ వేసి, అయ్యో ఇట్లా మన దేశంలో మన ఊర్లో ఇట్లా మన వాళ్ళకి తిండి కూడా లేదే అని చెప్పి ఆ సంస్కృతంలోనే ఎంత అందంగా కనకధార స్తోత్రాన్ని, అమ్మవారిని, లక్ష్మీదేవిని మాత్రమే పిలిచారు. అమ్మవారు అంటే మనకు అందరు వస్తారు కదా, సరస్వతి, లక్ష్మీ, పార్వతి అని కాకుండా లక్ష్మీదేవినే పిలవడమే అదంతా సంస్కృతంలో చెప్పారు. నువ్వు ఇప్పటికిప్పుడు కనకధార కురిపించాల్సిందే, ఇక్కడ అంత బాధల్లో ఉంది ఆవిడ, తిండి లేకుండా, నాకు అట్లాంటి పరిస్థితుల్లో కూడా నాకు దానం చేసింది అని అమ్మవారిని పిలిస్తే అమ్మవారే వచ్చి ఆ బంగారు ఉసిరికాయలను ఇచ్చిందని చెప్పానా? ఇప్పటికి కూడా ఉన్నాయి అవి, ఆ బంగారు ఉసిరికి ముసలి తరాల వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పాను. మీరు రాసుకోలేదనుకో ఏమవుతుంది, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది.
రాసుకోవాలి, ప్రతి పాయింట్ రాసుకోవాలి, రాసుకున్నదే గుర్తుంటుంది. బ్రెయిన్లో చాలా వస్తుంటాయి ఆలోచనలు తెలుసా? ఎన్ని ఆలోచనలు వస్తాయి? సందీప్య సమన్విత రాలేదు ఈరోజు, హంసిక రాలేదు. చెప్పు సందీప్య, ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి మనకి? బోల్డ్ వస్తాయి మేడం. కాదు, బోల్డ్ అంటే లెక్క ఏంటి? ఒక రోజుకి 72,000 ఆలోచనలు వస్తాయి. ఎన్ని? 72,000 ఆలోచనలు వస్తాయి. వాటిల్లో అన్నీ ఉంటాయి, ఒకటి మంచిది, చెడువి, అసలు రాకూడనివి, అట్లాంటివి. అలా ప్రవాహంలాగా గాలి, ఇప్పుడు గాలి వస్తుంటుందా? ఫ్యాన్ వేస్తే కనిపిస్తుందా గాలి క్లియర్గా? కనిపించదు. గాలి వస్తూ ఉంటుంది అంతే, మనల్ని తాకుతుంటుంది అంతే కదా, కనిపించదు కదా. అంటే చెప్తున్నా నేను ఎగ్జాంపుల్కి, ఫ్యాన్ వేసామనుకో, ఆ గాలి వచ్చేది మనకి కనిపించదు, వస్తూ ఉంటుంది. ఆలోచనలు కూడా అంతే, మనకేం కనిపించవు, అలా గాలిలాగా వస్తూ పోతూ ఉంటాయన్నమాట. ఓకేనా? సరే, నువ్వు చదువు ఇంక మరి. శంకరాచార్యుల వారి గురించి చెప్పాను, శంకరాచార్యుల వారి గొప్పతనం గురించి చెప్పాను. ఆ స్తోత్రం చెప్పినందుకు ఎందుకు చెప్పాను చెప్పు? అందరికీ అట్లా కనకధార కురిపించేటటువంటి అనుగ్రహం, శంకరుల వారి అనుగ్రహం మనందరిపైన ఉండాలి. ఒకటి, శంకరాచార్యుల వారి పైన నమ్మకం కుదరాలి. ఒకటి, అమ్మవారు వస్తుంది, మనము భక్తితో చదివితే వస్తుంది, ఇస్తుంది. దేవుడి పైన నమ్మకం, గురువు పైన నమ్మకం. అలాగే ఇప్పటికీ జరిగి ఉంది, ఇంకా ఉసిరికాయలు ఉన్నాయి, బంగారు ఉసిరికాయలు. నువ్వు ఎప్పుడన్నా వెళ్ళి చూడాలనుకున్నావు అనుకో, నీకు 50 years 40 years వచ్చినప్పుడు నువ్వు చూడాలనుకున్నావు అనుకో, అప్పుడు నీకు ఈ లెసన్ గుర్తొస్తుంది. ఓ, మా మేడం అప్పుడు చెప్పింది కదా శంకరాచార్యుల వారి గురించి, కనకధార స్తోత్రం గురించి, బంగారు ఉసిరికాయల గురించి. ఇప్పుడు ఎవరు ఇందాక అఖిల్ కూడా అన్నాడు చూసావా, బంగారు ఉసిరికాయలు అని అన్నాడు చూసావా, అట్లా గుర్తుంటుందన్నమాట. అది గుర్తుంటుంది మన సంస్కృతి గురించి. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీ దేశంలో దేవుడు లేడు, ఏం లేడు అని అంటే మీరు ఏం చెప్పచ్చు? ఏం చెప్పాలి? ఇలా బంగారు ఉసిరికాయల ఎగ్జాంపుల్ చూపించి, ఇది అమ్మవారు. ఇప్పుడు నేనే అనుకో, నేను ఏంటి, మీ భారతదేశం ఏంటి, మీ దేశంలో అసలు ఏముంది, దేవుళ్ళు లేరు, ఏం లేరు అని నేను అన్నాను ఆపోజిట్లో, నాకేం చెప్తావు చెప్పు? మీ దేశంలో అసలు దేవుడే లేడు, హిందూ మతమే లేదు, గురువులే లేరు, ఎవ్వరూ లేరు, ఉన్నదంతా వేరే మతాలే, అసలు భూమి పైన ఉన్నదంతా వేరే మతాలే అన్నారనుకో, అప్పుడు నువ్వేం చెప్తావు సమాధానం? ఎట్లా వాదిస్తావు? అలాగే జై హింద్, జై భారత్ అట్లా అంటావా? ఎట్లా చెప్పాలి? గట్టిగా చెప్పు, మరి ఏం చెప్తావు చెప్పు? టైం అయిపోతుంది, ఫాస్ట్. మీ భారతదేశంలో హిందూ మతం లేదు, ఉన్నవన్నీ వేరే మతాలు అని నేను అంటున్నాను. ఏం చెప్తావు దానికి? ఏ మతం ఉంది ఫస్ట్ నుంచి? హిందూ మతమే ఉంది. మరి గట్టిగా చెప్పు, ఎప్పటి నుంచి ఉంది? అందుకే నాన్న బంగారం రాసుకోమని చెప్పింది, అందుకే లెసను. రాసుకో అట్లా నీళ్లు నవ్విలేవనుకో బయట ఎప్పుడన్నా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అయితే ఇంకెందుకు మీ మతం ఎందుకు, మారిపోండి, మా దానిలోకి వచ్చేసేసేయండి, మీకు తెలియదు కదా, మీ దేవుడి గురించి మీకు తెలియకపోతే మా దేవుడి గురించి మేము చెప్తాం, రండి మార్చుకోండి మతాలు అంటారు. మర్చిపోయా, ఇప్పుడు కొత్తగా స్పెషల్ న్యూస్ ఏం తెలుసా, పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట మీ ఏరియాలో, ఒరిస్సా నేను ఉంది దగ్గరలో. ఇండియాలో ఇప్పుడు చాలా స్టేట్స్ దగ్గర పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నారట. ఒక 52,000 మందిని పిల్లల్ని పట్టుకున్నారట.
అంటే తీసుకెళ్ళిపోకుండా. అంటే ఇంకెంతమంది వెళ్ళిపోతున్నారో ఆలోచించండి. ఇది నిన్న వచ్చిన న్యూస్. ఇప్పుడు అట్లా పిల్లల్ని మత్తు మందులు ఇచ్చి అలా తీసుకెళ్ళిపోతారు కదా, చాక్లెట్స్. ఇవి మీకు ఇంతకుముందు లెసన్స్లో కూడా చెప్పాను నేను. అట్లా ఇప్పుడు అసలు బయట ఎక్కడ తినడం కానీ వెళ్ళడం కానీ ఒక్కళ్ళే వెళ్ళడం కానీ ఏం చెయ్యకండి. ఇది అబద్ధాలు కాదు. ఒకసారి వాళ్ళు తీసుకువెళ్ళిపోయారంటే మిమ్మల్ని మతాలు మారుస్తారో, రాష్ట్రాలు మారుస్తారో, దేశాలు మారుస్తారో ఇంకా తెలీదు. అంటే పిల్లల్ని ప్రస్తుతం 52,000 మందిని తీసుకువెళ్ళిపోతుంటే పట్టుకున్నారట, రక్షించారట. కానీ ఇంకా చాలామంది ఇంకా ఎక్కువ జరుగుతున్నాయట భారతదేశంలో, చాలా ఎక్కువైపోయినాయట. అందుకే జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మరి అందుకే మీ దేశం గురించి తెలుసుకోండి, దేశంలో ఉన్న గురువుల గురించి తెలుసుకోండి, స్థలాల గురించి తెలుసుకోండి, స్థల పురాణాలు తెలుసుకోండి. కనకధార నేను స్తోత్రం చెప్పాను అంటే దాని అర్థం ఏంటి? దాని గురించి డీప్గా ఒక లెసన్ రాసుకొని నాకు చెప్పాలి క్లియర్గా. నేను పోయిన వారం చెప్పాను, శంకరాచార్యుల వారి గురించి స్టోరీ మొత్తం ప్రిపేర్ చేసి చెప్పాలి సందీప్య అని చెప్పాను. నీకు చెప్పానా? నువ్వు అసలు రాసుకోవట్లేదు, అంటే సీరియస్నెస్ లేదు నీకు, అవునా? మంచి డైరీ ఒకటి కొనుక్కొని ఈరోజే గురుచరిత్ర బుక్ తెచ్చానన్నావు కదా, అంతే ఉంటుంది ఇది కూడా. డైరీ మనకి తిరుమల టీటీడీ వాళ్ళవి లాంటివి వస్తాయి, పెద్ద డైరీలు, 140, 150 ఉంటుంది అంతే. దాంట్లో చాలా పేజెస్ ఉంటాయి కదా, 365 ఉంటాయి. ఆ డైరీ ఎక్కడికి పోకుండా జాగ్రత్తగా ఉంటుంది మీ దగ్గర లైఫ్ లాంగ్. ఏం చెప్పానో మర్చిపోతూ ఉంటే ఎట్లా? రాసుకోవాలి మంచి విషయాలు, ఓకేనా? డైరీ ఉందిగా, చూసావా? మీ అమ్మగారు పాపం ఇచ్చారు. థ్యాంక్ యూ చెప్పు. నువ్వు ఇంకా మీ ఇంట్లో ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి. మీ మమ్మీకి, డాడీకి, అమ్మగారికి, నాన్నగారికి థ్యాంక్ యూ చెప్పాలి. నువ్వు నీకు బుక్స్ కొనిచ్చినా, అన్నం పెట్టినా, ఏం చేసినా నువ్వు థ్యాంక్ యూ రోజు చెప్పాలి. నేను అడుగుతాను మీ అమ్మగారిని, మళ్ళీ నిన్ను కూడా అడుగుతాను. ప్రతి దానికి నువ్వు థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకి, ఓకేనా? ఆ డైరీ ఉన్నప్పుడు దాని నిండా ఇప్పుడు మొత్తం రాసుకోవాలి. నువ్వు ఇప్పటి వరకు జరిగిన లెసన్ అంతా రాసుకుంటే అది జాగ్రత్త చేసుకో. నీ లైఫ్ కోసమే నేను చెప్పడం. అది ఉంటే నీకు ఒక డిక్షనరీ లాగా నీకు ఎప్పుడు ఏం విన్నావు, ఏం తెలుసుకున్నావు. ఇందా చెప్పిన 72,000 ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు అన్నీ గుర్తుండవు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. నేను చెప్పేవి కూడా అంతే. నేను చెప్పేవి కూడా నువ్వు రాసుకున్నవే నీకు గుర్తుంటాయి, లేదా స్టోరీ లాగా చెప్పినది గుర్తుంటుంది. రాసుకుంటే ఏమవుతుందంటే ఇంకా లైఫ్ లాంగ్ నీ బ్రెయిన్లో ప్రింట్ చేసినట్టు అనమాట. అవి ఊరికే విని కొన్ని రోజులు ఆగి మర్చిపోయేటట్టు ఉండదు. రాసుకుంటే ఏమవుతుందంటే నీ బ్రెయిన్లో ప్రింట్ చేసేసావు, ప్రింటింగ్ మిషన్ లాగా ప్రింట్ చేసేసినట్టు అనమాట, ఓకేనా? ఇప్పుడు చెప్పు, ఆ బంగారు ఉసిరికాయలది చెప్పు పూర్తిగా. అలా వెళ్ళినప్పుడు కనకధార స్తోత్రం సంస్కృతంలో చదివితే లక్ష్మీదేవేమో కనకధార కురిపిస్తుంది మేడం. బంగారు ఉసిరికాయల్ని తన అరచేతిలోంచి కురిపిస్తుంది. ఇప్పుడు దానిలో మనం ఏమేమి తెలుసుకోవాలి? ఆ పాయింట్లో, ఆ కథలో ఇది నిజంగా జరిగిందా అబద్ధమా? నిజంగా జరిగింది మేడం. ఎట్లా చెప్తున్నావు? ప్రూఫ్ ఏంటి? ఇప్పటికీ కేరళలోని వాళ్ళ వంశం వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇంకా ఉసిరికాయలు. మన దగ్గర ఏమున్నాయి? బుక్ ఉంది కదా, కనకధార స్తోత్రం మన దగ్గర ఉంది కదా, మనం చదవగలుగుతున్నాం కదా. ఆయన శంకరాచార్యులు వారు చెప్పినవన్నీ స్తోత్రాలు మనం చదివితే మన ఇంట్లో కనకధార కుదురుస్తుంది. ఆ రోజు ఆయన అన్ని నరసింహస్వామివి అసలు ఎన్నున్నాయి తెలుసా? శంకరాచార్యులు వారు ఇచ్చినవి మనకి
అవి ఎవరు చదివితే వాళ్ళకే లాభం అన్నమాట. అంటే ఇప్పుడు బామ్మ వాళ్ళ ఇంట్లో ఆ బామ్మ ముసలావిడకి డబ్బు లేదు, తిండి లేదు, వాళ్ళ ఇంట్లో ఇవ్వండి అని అన్నారు ఆయన స్వామి శంకరులు. ఎవరు చదివితే వాళ్ళకే వచ్చేసేటట్టుగా చెప్తారనమాట. ఇప్పుడు నువ్వు చదివావు కదా కనకదార, నువ్వు నా దగ్గర నేర్చుకున్నావు కదా, నేర్చుకున్నందుకు నువ్వు చదివావు అనుకో, ఆగు చెప్దువు గాని ఆగు. ఇప్పుడు నువ్వు చదివావనుకో, శంకరాచార్యుల వారి అనుగ్రహం నీ పైన ఉంటుంది, మీ ఫ్యామిలీ పైన ఉంటుంది. తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం నీ పైన ఉంటుంది, మీ ఫ్యామిలీ అందరిపైన ఉంటుంది. తర్వాత ఈ స్టోరీ నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇంకా ముందు ఏం చేస్తావు, శంకరాచార్యుల వారు ఇంకా ఏమేమి స్తోత్రాలు చెప్పారు అని అవన్నీ నేర్చుకోవడం మొదలు పెడతావు. అంటే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడు గజేంద్ర మోక్షం అని చెప్పాను, దాని స్టోరీ చెప్పాను, మహాభారతానికి వెళ్ళి చెప్పాను, లింకులు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. నువ్వు వినాలి కదా, మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. 1 year అయిందంటే ఎన్ని వీడియోస్ ఉంటాయి, రోజుకొక్కటి విను. దానిలో నేను నీకు ముఖ్యమైన పాయింట్స్ రాసుకో. ఇప్పుడు ఈ కొత్త డైరీలో ఈరోజు డేట్ వేయి. 1 year అయిపోయింది ఇప్పుడు. అప్పుడు నువ్వు ఇంకా ఏ డేట్ వేస్తావు, లాస్ట్ ఇయర్ డేట్ వేస్తావా, ఈ ఇయర్ డేట్ వేస్తావా? డైరీ 2021 మేడం. అవని నువ్వెప్పుడు రాస్తున్నావో అది వేసుకో నాన్న బంగారం. ఈరోజు ఏ డేటో అది వెయ్యి. అది 2020 అయితే ఎందుకు, 2047 అయితే ఎందుకు, నీకు డైరీ ముఖ్యం. నువ్వు వేసుకో, ప్రతి క్లాస్ డేట్ వేసుకొని, ఆ డేటు ప్రతి ఆదివారం కాబట్టి ఈ క్లాసు డేట్ వేసుకో, ఏ రోజు ఏం చెప్పాననేది రాసుకోకపోతే ఎట్లా మేడం? ఫస్ట్ నుంచి రాసుకోవచ్చా మేడం? ఇప్పుడు ఒక పని చెయ్యి. ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ డైరీలో నువ్వు నీ నోట్బుక్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్కించుకో, మొత్తం ఎక్కించేసుకో. వచ్చే వారానికల్లా మొత్తం రాసేసుకోవాలి. రోజు కొంచెం మొత్తం రాసేసుకో. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇవన్నీ అయిపోయి ఉండాలి, లాస్ట్ ఇయర్ అన్నీ. ఇప్పుడు కొత్త సంవత్సరం, నెక్స్ట్ క్లాస్ అంటే కొత్త సంవత్సరం, 2nd yearలోకి అడుగు పెడుతున్నాం మనం మన పద్ధతి పాఠశాలలో. అప్పుడు నువ్వు ఆ డేట్ వేసి 2nd year అని రాసుకో. నువ్వు 2nd yearకి వచ్చేసినట్టు, ఇంటర్మీడియట్. ఓకేనా? అంటే 1 year చదువుకున్నావు నువ్వు, ఇప్పుడు ఇక్కడ జ్ఞానం నేర్చుకున్నావు. ఏం చేసావు అనేది ఒకసారి మళ్ళీ పాత వీడియోస్లోకి వెళ్ళి చూసుకో. ఈ నోట్బుక్లో ఉన్నదంతా రాసుకో. ఇప్పుడు ఈ వారంలో ఈరోజు రాసుకో. సండేనే కదా, హాలిడేస్ ఇచ్చేసారా? లేదు మేడం, 24th నుంచి హాలిడేస్ స్టార్ట్. అప్పుడు ఈవినింగ్స్ కానీ ఇప్పుడు కూర్చొని రాసేసుకో. ఇంకా ఉంటే రేపు రాయి, ఇంకా ఉంటే ఎల్లుండి, అట్లా సాటర్డే వరకు రాసేసి సండే నుంచి 2nd yearవి లెసన్స్ రాసుకోవాలి. ఓకేనా? సండే రోజు కనకధార మొత్తం చదవాలి నువ్వు. నెక్స్ట్ క్లాస్లో బాగా ప్రిపేర్ అయ్యి నేర్చుకోనుండు, నెక్స్ట్ క్లాస్లో చదువుదు కానీ. తర్వాత నీ హోంవర్క్ రాసుకో. నెక్స్ట్ క్లాస్లో నువ్వు కనకధార శంకరాచార్యుల గురించి అది ఇప్పుడు ఆ బుక్లో కొత్త డైరీలో రాసుకోవాలి ఆ మాట. ఓకేనా? హోంవర్క్ అని రాసి పెట్టుకొని దాని కింద రాయాలి. హోంవర్క్ అని రాయాలి ముందు కంపల్సరీగా. రాసుకొని కింద శంకరాచార్యుల వారి గురించి డీటెయిల్స్ మొత్తం చెప్పాలి. ఛత్రపతి శివాజీ గారి గురించి చెప్పమని చెప్పా. మీ టెక్స్ట్ బుక్లో బాగాలేదు, అది సరిగ్గా లేదు. నీ చేత 2 సార్లు ఏమో చెప్పించాను నేను, నిన్ను ఓన్గా ప్రిపేర్ అవ్వమని చెప్పాను, నువ్వు ప్రిపేర్ అవ్వలేదు. ఛత్రపతి శివాజీ గారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం. ఈ మధ్య సినిమా వచ్చింది, చూసావా? చూడలేదన్నావు కదా, ఏం సినిమా? చూడమని చెప్పానా? చూడలా. ఇప్పుడు ఇంకో కొత్త సినిమా ఏమొచ్చింది తెలుసా? ఏంటిది అది? దురంధర్. ఏం తెలుసా? దురంధర్ కూడా దురంధర్ Part 2 వెళ్ళి చూసేసిరా. దురంధర్ సినిమా 4 hours పైనే ఉంది.
4 అవర్స్, అది 2 సినిమాలంత ఉంది. కానీ మొత్తం మొత్తం స్టోరీ మొత్తం తెలుస్తుంది నీకు. హిస్టరీ అంటే చాలా మ్యాజిక్ చేసేసారు, బుక్స్లో రానికుండా. ఇప్పుడు మొఘల్స్ అన్నారనుకో, వాళ్ళ మంచితనాన్ని మాత్రమే రాశారు. ఎవరక్కడ పక్కన? సందీప్య వాళ్ళ అమ్మగారిని. కనిపించట్లా. ఓ ఇటురా కనిపించట్లేదండి. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఇట్లా ఆ తిప్పు. సినిమా ఇక్కడ ఇట్లా తిప్పు. సినిమాలు రావు మేడం ఇక్కడ. అవునా? ఓకే. ఓటీటీ లోనే చూపించండి. అంటే దీనికి అది హిందీ దీనికి అర్థం కాదు, తెలుగు ట్రాన్స్లేషన్ చేసి తెలుగులో చూపించాలి. తెలుగులో ఉందండి, తెలుగులోనే వచ్చింది. అంటే చావా ఉన్నది, బట్ దురంధర్ ఇంకా ఓటీటీ లోకి రాలే కదా. అవునవును. అందుకని వెయిట్ చేసి చావా చూపిస్తాను మేడం. చావా చూపించండి, అవి కంపల్సరీ చూస్తే ఏమవుతుందంటే వాళ్ళకి మనం ఈ బుక్స్ లో ఏమి ఉండట్లేదు ఇప్పుడు. అవును అవును, అవి కనుక చూస్తే వీళ్ళకి బాగా గుర్తుంటుంది అనమాట. అలాగే మేడం, తప్పకుండా. అలాంటివి కొంచెం చూపిస్తుండండి. ఇవి కూడా మొన్న ఒకటి వచ్చిందే, నరసింహ అవతారు కూడా. అది చూస్తుంది మేడం. మహా అవతారు అది కార్టూన్ లాగా తీశారు కదా. అది చూసిన, అది వచ్చిన స్టార్టింగ్ లోనే చూపించాము. అవునా? ఓకే ఓకే. అంటే మనము ఇంకా పిల్లలకి ఇంకా అవి అలాంటివి చూపిస్తేనే వాళ్ళు పురాణాల దాకా రాగలుగుతారు. అవును మేడం. ఇప్పుడు ఇంక పరిస్థితి అట్లా ఉందన్నమాట. అంతే అంతే మేడం, నిజమేను. అందుకని ఓకేనా? సరే మేడం. ఓకే అండి, ఓకే. ఇప్పుడు ఆ డైరీలోదంతా రాసుకోవాలి, నువ్వు డీటెయిల్స్ అన్ని రాసుకోవాలి, సరేనా? హోంవర్క్ది నువ్వు చెప్పాల్సింది ఏమేమి చెప్పాను? శంకరాచార్యుల వారి గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పన్నారు మేడం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి కూడా చెప్పమని చెప్పారు. ఓకే. వాళ్ళు ఎవరైనా గొప్ప వ్యక్తులు ఎలా పెరిగారు అనేది కూడా చూసుకోవాలి, నువ్వు స్టోరీస్ తెలుసుకోవాలి నువ్వు. అలాగే ఇప్పుడు నేను ఛత్రపతి శివాజీది ఎప్పటి నుంచో చెప్తున్నాను, నువ్వు టెక్స్ట్ బుక్లో ఉన్నదే చదువుతున్నావు. అది ఫుల్గా లేదు, అది సరిగ్గా లేదు. నువ్వు దాన్ని తెలుసుకొని నాకు చెప్పాలి లెసన్. తర్వాత ఒక్కొక్కరి గురించి ఇందా చెప్పాను కదా, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా మన భారతదేశం కోసం, ఎవరెవరు అనేది మీ దానిలో కాకుండా టెక్స్ట్ బుక్స్లో లిమిట్గా ఇస్తారు, పూర్తి వివరాలు ఉండవు. మనకి గూగుల్లో వీటిల్లో అయితే పూర్తి వివరాలు వస్తాయి. అట్లా చూసుకొని తెలుసుకొని చెప్పాలి నాకు నెక్స్ట్ క్లాస్కి, ఓకేనా? ఇంకొకటి, ఆ రామ మాడలు అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పినది, అది కూడా ఒక నిదర్శనం. ఆ నిదర్శనం ఏంటి తెలుసా? ఇప్పుడు రాముడు పుట్టింది ఎక్కడ? అయోధ్యలో. అయోధ్య ఆంధ్రానా? అయోధ్య అనేది ఆంధ్రాలో ఉందా లేకపోతే వేరే స్టేట్లో ఉందా? ఇప్పుడు కొంతమంది వచ్చి సందీప్య మీ ఊర్లో రాముల వారి గుడి ఎందుకు ఉంది, ఆయన హిందీ దేవుడు కదా అని ఎవరన్నా అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్తా? అర్థం కాలేదు మేడం. ఇప్పుడు వేరే నేను చెప్పాను కదా, విదేశాల్లో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి మీ హిందూ మతం ఏంటి, మీ దేశం ఏంటి, మీరేంటి అని అంటే, ఇందాకేం చెప్పుకున్నాము, మా దేశంలో ఇలా ఉంది, అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మవారు ప్రత్యక్షమైంది, గురువులు ఇచ్చిన స్తోత్రాలు నిజమైన ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, భగవంతుడు కూడా ఉన్నాడు, నిదర్శనాలు మా భారతదేశంలో ఉన్నాయి అని క్లియర్గా గట్టిగా చెప్పేంత ధైర్యం ఉండాలి. వాళ్ళు అడగకపోయినా వెళ్ళి చెప్పవాక. ఎక్కడన్నా ఫారినర్స్ కనిపించారనుకో రైల్వే స్టేషన్లోనో ఎక్కడన్నా, ఆగండి మా భారతదేశము అని చెప్పి మొదలు పెట్టావనుకో, వాళ్ళు మేమేమన్నా చెప్పామా నీకు, మీ భారతదేశం తక్కువది అని మేమేమన్నా చెప్పామా నీకు అని చెప్పి అంటారనమాట. అట్లా కాదు, ఎవరైతే మీరు మీ మతం లేదు, మీ దేవుడు లేరు, మీ భారతదేశం లేదు, మీరు అసలు వేస్ట్ అని ఎవరన్నా అంటే గట్టిగా చెప్పాలి. మా హిందూ మతము ఉంది 1000 సంవత్సరాల నుంచి, 5000 సంవత్సరాల కంటే ముందే కృష్ణుడు చెప్పిన భగవద్గీతతో సహా ఉంది మనకి.
ఇతర మతాల వాళ్ళవి బుక్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఎవరు వస్తే వాళ్ళని మతం మార్పించడానికి, తెలుసా? అట్లా వాళ్ళ బుక్స్ అనేవేంటి 700 ఏళ్ళు, 700 సంవత్సరాలు అట్లా ఉన్నవి. మన భగవద్గీత ఇవి 1000 సంవత్సరాల క్రితంవి. ఉందా భగవద్గీత? నా దగ్గర కూడా ఉంది, ఇస్కాన్ వాళ్ళది కదా అది. అవును, భగవద్గీత కూడా చెప్పుకుందాం మన క్లాసెస్లో. మొన్న రామరక్ష స్తోత్రం మొదలు పెట్టాను, నువ్వు రాలేదనుకుంటా. వచ్చావా? నువ్వు రాలేదు. 5 శ్లోకాస్ అయ్యాయి. సందీప్ సమన్విత వచ్చింది. అంటే నువ్వు ఎవరు అడిగినా అడగకపోయినా ముందు నువ్వు తెలుసుకొని ఉండాలి. వేరే మతాల కంటే కూడా 1000 సంవత్సరాల కంటే పూర్వమే ఉంది మన హిందూ మతము. జై హింద్ అంటే ఏంటి? ఇదే హిందూ దేశం అంటే ఇది ఒక్కటే ఉంది, మన భారతదేశం ఒక్కటే ఉంది. మిగిలినవన్నీ వేరే వేరే మతాల వాళ్ళవన్నమాట. భగవంతుడు అదంతా వాళ్ళు చేయరు, కానీ అక్కడ కూడా నిదర్శనాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో కూడా అమ్మవారు శివుడికి సంబంధించినవి అలాంటివన్నీ కూడా ఇతర దేశాల్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ శంకరాచార్యుల వారి కథ గురించి నువ్వు తెలుసుకుంటే నీకేమర్థమైంది దాంట్లో కనకధార స్తోత్రంలో? అమ్మవారిని శంకరాచార్యుల వాళ్ళు అలా పిలిస్తే అమ్మవారు వెంటనే ప్రత్యక్షమయ్యారు. ఓకే, అక్కడ ఉన్నది ముగ్గురే కదా, ముసలావిడ, శంకర్లు, అలాగే అమ్మవారు. వాళ్ళ గురించి చెప్పు ఒక స్టోరీ. ముసలవ్వ యొక్క దాన గుణం. అట్లా మనం కూడా మన భారతదేశంలోనే ఉంది అది కూడా. దానము చేయడము, భిక్షాటనలకి భిక్షువుల్లాగా సన్యాసులు ఇలా రావడము అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడున్నట్లు భిక్షకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎట్లా ఉన్నారు, పని చేసుకోవడానికి కొంతమంది చేసుకోక పొద్దునంతా బస్ స్టాండ్లో బస్సుల దగ్గర అక్కడ ఉంటారు చూసావా, కొంతమంది దొంగతనాలు చేయడానికి అట్లా భిక్షకు వచ్చినట్లుగా ఉండేవాళ్ళు ఉంటారు. తర్వాత పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు, ఇంత పెద్ద పెద్ద పెన్నులు అమ్ముకొని అమ్మరు వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే స్టేషన్లో, ట్రైన్లో అట్లా ఏం చేస్తారంటే ఆ చిన్న పిల్లలే చెక్ చేసుకొని వెళ్తారు. ఊరికే పెన్నులు అమ్ముతున్నట్టు నీవు ఎక్కడన్నా ట్రైన్స్లో చూస్తే తెలుస్తుంది. అక్కడ ట్రాఫిక్ రూల్స్ పెట్టినప్పుడు అక్కడ చూసాను, తెలుసుకో. ట్రైన్స్లో కూడా ఇప్పుడు బాగాలేదు. ట్రైన్స్లో ఏమవుతుందంటే అందరూ నిద్రపోతుంటారు కదా రాత్రిళ్ళు, ఆ టైంలో చెక్ చేయడానికి వస్తారు పిల్లలంటే ఇట్లాగే తీసుకొని వెళ్ళిపోయిన పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని దొంగతనం చేసేసి వాళ్ళ చేత దొంగతనాలు చేయిస్తారు. తన్ని మేము చెప్పినట్టు వినాలి, అక్కడికి పోయి అవి దొంగతనం చేసుకొని రా, నీకు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళము అట్లా చెప్పి వాళ్ళని భయపెట్టి వాతలు పెట్టి తన్నులు తన్ని వాళ్ళని దొంగల్ని చేసేస్తారు. వాళ్ళు తెచ్చిందే దొంగతనం, తెచ్చిన పిల్లల్ని మళ్ళీ దొంగలుగా చేసేసి ఇట్లా ట్రైన్స్లో అందరు నిద్రపోతుంటారు కదా, ఆ టైంలో పంపిస్తారు. ఒకసారి చెక్ చేసేవాళ్ళు పిల్లల్లాగా వస్తారు, ఎవరెవరున్నారు, నిద్రపోతున్నారా, లేచున్నారా, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయా, ఇవన్నీ జరుగుతున్నాయి. బయట అంటే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మీ అమ్మగారు వాళ్ళని వదిలేసి ఎట్లా అంటే అట్లా నేను వెళ్ళిపోతాను, నేను ఇప్పుడు చాలా పెద్దదాన్ని అయిపోయాను అట్లా అనకూడదు. అందుకని చెప్తున్నా, తెలుసుకుంటావని చెప్తున్నా. అట్లా ఉంటుంది బయటంతా, ఓకేనా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం? ఆ దాన గుణము అది భిక్షాటన, దానము రెండు మన భారతదేశంలోనే ఉన్నాయి, ఇతర దేశాల్లో ఉండవు, వాళ్ళందరూ ఉండరు. ఇక్కడ చూసావా ఎంతమంది భిక్షకులు ఉంటారో. కానీ భిక్ష అనేది ఇది కాదు అసలు. మనం పూర్వం ఉన్నప్పుడు ఉన్నదే ఒక మతం కదా, హిందూ మతమే కదా. అప్పుడు సన్యాసులుగా ఉండేవాళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు, కుటుంబంలో ఉండేవాళ్ళు వాళ్ళకి భోజనమో బియ్యమో పండ్లో అట్లా ఇచ్చేవాళ్ళు.
అంతే, ఉన్నది ఒకటే మతం కాబట్టి ఇంకా మొత్తం ఒకటే. ఆ వచ్చేవాళ్ళు ఒకే దేవుణ్ణి పూజ చేస్తారు, ఈ పెట్టేవాళ్ళు ఒకే దేవుణ్ణి పూజ చేస్తారు. ఇప్పుడు ఎట్లయిపోయింది, రకరకాల మతాలు వచ్చేసేసాయి. వాటన్నిటి నుంచి హిందూ మతాన్ని కాపాడడం కోసమే శంకరాచార్యుల వారు వచ్చారనమాట. భూమి మీదకి వచ్చిందే శివుడు శంకరాచార్యుల వారి రూపంలో పుట్టాడు. పుట్టి ఆయన బ్రతికింది చాలా తక్కువ సంవత్సరాలు, అయినా కానీ భారతదేశం 32 సంవత్సరాలు బతికారు. అంతే, భారతదేశం అంతా నడిచి పాదయాత్రతో లాగా నడిచి అన్ని రకాల శుభ్రాలు అంటే ఎక్కడైతే రకరకాలుగా ఉన్నాయో వచ్చి గందరగోళంగా ఉన్నాయో వాళ్ళందరినీ సరిచేసి 4 పీఠాలను పెట్టారు. దక్షిణామ్నాయం, శృంగేరి, నేను ఇవి కూడా చెప్పాను లెసన్స్లో, నువ్వు మళ్ళీ పాత వీడియోస్లోకి వెళ్ళి చూడు. అవన్నీ నువ్వు రాసుకోవాలి, చెప్పిన లెసన్స్ ఆ వీడియోస్లో చూసుకొనైనా రాసుకో. ఏం చెప్పాననేది మళ్ళీ నీకు రివిజన్ అవుతుంది. చెప్పినట్టు మర్చిపోతూ ఉంటే ఇంత కష్టపడి చెప్పి కూడా వేస్ట్ కదా, అవునా కాదా? ఆ 72,000 ఆలోచనలాగా నేను చెప్పేదంతా కూడా గాలికి వెళ్ళిపోతే వేస్ట్ కదా. అందుకని రాసుకోవాలి, మంచి పాయింట్స్ రాసుకుంటే వెళ్ళిపోవు, అట్లా ఆలోచనలతో పాటు వెళ్ళిపోవు, రాసినవి గుర్తుంటాయి. ఓకేనా? హోంవర్క్ ఏంటి చెప్పు నెక్స్ట్ క్లాస్కి. శంకరాచార్యుల వారి గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కోమన్నారు. ఇంకొకటి ఏంటంటే రేపు 21 శంకర జయంతి వస్తుంది. శంకర జయంతికి వస్తుంది కాబట్టి ఇంకా మనం శంకరాచార్యుల వారి గురించి అన్ని కనుక్కొని వారు ఏమేమి రచించారు, ఇవి పీఠాల గురించి కూడా కనుక్కొని చెప్పచ్చు. ఎక్కడ ఉన్నాయి పీఠాలు, ఎవరున్నారు అక్కడ, ఆ పీఠాలని చూసుకోవడానికి శంకరాచార్యుల వారు ఏం చేశారంటే పీఠాధిపతుల్ని ఏర్పాటు చేశారు. 4 చోట్ల పీఠాధిపతులు. ఆ పీఠాధిపతులే ఇప్పుడు దాదాపు 67, 68 అంతమంది అయ్యారు. అంటే అన్ని సంవత్సరాల క్రితం శృంగేరిలో, కంచిలో ఇలాగా. కంచి ఎలా వస్తుందని చెప్పు ఇంతకుముందు ఒక క్లాస్లో. ఆ పీఠం అనేది భారతదేశానికి నాభి స్థానం లాంటిది, అది 5వది, మూలాంనాయం అంటారు. 4 భారతదేశానికి నలుమూలల 4 వైపులా పెట్టినవి 4 పీఠాలు. ఆ 4 పెట్టారు. ఇది మిడిల్లో మూలాంనాయం, కంచి సెంటర్ మూలాంనాయం. ఇట్లా 5 ఉన్నాయన్నమాట మెయిన్వి. ఇంకా మిగిలినవి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ పీఠం అని పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు. అంటే మంచి విషయాలు నేర్పించేవి అన్నీ కూడా పీఠం అని పేరు పెట్టుకోవచ్చు. సంగీతం నేర్పిస్తున్నానుకో పీఠం అని పెట్టుకోవచ్చు, వేదాలు నేర్పిస్తున్నానుకో పీఠం అని పెట్టుకోవచ్చు. అట్లా సద్విద్యలు నేర్పించే వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఎలాగంటే నేను చెప్పాను కదా, ఈ కామాక్షి సంకీర్తనాలయం అని పెట్టాను అని పెట్టాను కదా. ఫస్ట్ నేను సంకీర్తనాలయం అని పెట్టాను 10 years బ్యాక్. ఈ మధ్య నేను జ్యోతిష్యం నేర్చుకునే దగ్గర మా గురువు గారు చెప్పింది ఏంటంటే పీఠం పెట్టండి అని చెప్పారు. పీఠం పెట్టి అందరికీ మంచి చెయ్యాలి, సమాజానికి మంచి వాళ్ళకి మంచి చెయ్యాలి. ఎవరంటే వాళ్ళు వస్తే వాళ్ళకి జాతకాలు చెప్పేసి డబ్బుల కోసము వాళ్ళకి ఇప్పుడు అక్కడెక్కడ ₹1,00,00,000 అయినా కూడా మనం ధర్మంగా ఉండాలి. ఉంటారు, అందుకే చెప్పేది విను, మనము ధర్మంగా ఉండాలి, ఇంకొకళ్ళ గురించి వద్దు, మనం ధర్మంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఇందాక జై భారత్ చెప్పినట్టుగా స్ట్రాంగ్గా ఉండాలి. భయపడుతూ ఉన్నాం అనుకో, వీళ్ళెవరో పిచ్చోళ్ళు పాపము, ధైర్యం లేదు వీళ్ళకి అనుకున్నట్టు ఉండకూడదు, సరేనా? సరే, ఇప్పుడు ఏమన్నా పాట పాడితే పాడు, పాట ఏదో ఒకటి, ఏదైనా పాడేది ఉంటే పాడు, నీకు వచ్చినవి. 1 year ఈరోజు వద్దు, ఈరోజు ఓన్లీ నీకు ఏదైనా పాడదలుచుకుంటే పాడడం, శ్రీ సూక్తము కనకధార వచ్చే క్లాస్లో చెప్పు, సరేనా? కనకధార బాగా ప్రాక్టీస్ చేయి.
అట్లాగే ఈ నోట్బుక్లో ఉన్నదంతా డైరీలోకి ఎక్కించుకోవాలి నువ్వు. రోజుకు కొంచెం రాసేసుకో, సాయంత్రము, పొద్దున, రాత్రి, మధ్యాహ్నం అట్లా కొంచెం కొంచెం రాసేసుకొని కంప్లీట్ చేసేసేయి. నువ్వు పోయినసారి గణపతి మంత్రమా ఏం పాడావు పోయినసారి? గణపతి తాళం ఎంత బాగా పాడావు. అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావా, మళ్ళీ వదిలేసావా? అట్లా చేయకూడదు. ఏదన్నా నేర్చుకుంటే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ బుక్లో రాసుకున్నావా? అది చెప్పు. రాసుకోలేదు మేడం, అంటే అదంతా ప్రింటింగ్ తీయించేద్దామని ఊరుకున్నా. వద్దు, రాసుకో. నువ్వు చెయ్యి పెట్టి పెన్నుతో రాసుకో. ఓకే మేడం. ప్రింటింగ్ తర్వాత తీయించుకోవచ్చు. నువ్వు రాసుకుంటే నీకు ఇంకా బాగా వస్తుంది. నువ్వు పాడినవి, చదివినవి అవన్నీ రాసుకో. ఊరికే ఆ దానిలో చూడడం కాదు. ఆ బుక్లో కనకదార కూడా రాసుకున్నావా లేదా? ఇంతకీ రాసుకోలేదు. అట్లా చేయకూడదు. నువ్వు నోట్బుక్లో నీ పెన్ను, నీ బుక్ నువ్వు రాయడం చేస్తే అది గుర్తుంటుంది బాగా. ఫాస్ట్ తొందరగా. ఏం చేయబోతున్నావు? పాడుతున్నావా? అదే పాడతాను మేడం. సరే పాడు. వికటోద్ఘట సుందరదంతి ముఖం భుజగేంద్ర సుసర్పగదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి గణపతి యజ్ఞ సమానం భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి మీసప్రియం కరధృత పరుషం కంకణపాణిం కబళిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర నృత్యం సురుచిత మణిమకుటం ప్రణమత దేవం ప్రకటిత తాళం షడ్గిరితాళమిదం 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 లంబోదర వరకుంజాసురకృత కుంకుమవర్ణధరం శ్వేతశృంగం మోదకహస్తం ప్రీతిసపనసఫలం నయనత్రయవరనాగవిభూషిత నానా గణపతిదం నయనత్రయవరనాగవిభూషిత నానా గణపతిదం నానా గణపతిదం నానా గణపతిదం ధవళిత జలధర ధవళిత చంద్రం ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూలకపాలం హర హర శివ శివ గణపతిమభయం కటతట మిగళిత మద జల జలదిత గణపతి వాద్యమిదం కటతట విగళిత మద జల జలదిత గణపతి వాద్యమిదం గణపతి వాద్యమిదం తత్తదిన్నంతరి కుతరి జనకు కుకుతద్ది కుకుతకిట డింగ్ డింగ్ గుడిగున కుకుతద్ది తత్త ఝం ఝం తరిత తజం జం తరిత తకత జం జం తరిత తజం జం తరిత తడి దళత దళు జణుత జణు దిమి తక్కిట కిటరిగిడదోం తక్కిట కిటరిగిడదోం తక్కిట కిటరిగిడదోం తాం తకత కిట తకత కిట తకత కిట తత్వం శశికళిత మౌళినం శూలినం
తకతకిట 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 తత్వం విమల శుభ కమల జల పాదుకం పాణినం ధిత్తకిట 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 తత్వం ప్రమద గణ గుణగణిత శోభనం శోభితం ధిత్తకిట 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 తత్వం మృదుల భుజ సరసిజ విషాణకం పోషణం తకతకిట 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 తత్వం పనస ఫల కదలి ఫల మోదనం మోదకం ధిత్తకిట 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 తత్వం ప్రణత గురు శివతనయ గణపతి తాళనం గణపతి తాళనం గణపతి తాళనం. అయిపోయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అది అట్లా నేర్చుకొని వదిలేయకూడదు. రోజును వారానికి ఒకసారో పొద్దున్నే ఇంట్లో, ఇప్పుడు రోజు అంటే నీకు స్కూల్ ఉంటుంది, సండే రోజు ఖాళీగా ఉంటావు కదా, సండే రోజు ఏం చేయాలంటే పొద్దున్నే నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రశాంతంగా బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేసేసి శుభ్రంగా కూర్చొని ఆ బుక్ ఏదైతే ఉందో, నువ్వు నీ దగ్గర ఉన్న బుక్స్ ఏ ఉంటాయో ఇట్లా పాడేవి పాడు, చదివేవి చదివితే మీ ఇల్లంతా మంచి ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు నువ్వేదైనా తప్పు చేసావు అనుకో, మీ అమ్మగారికి నీ మీద కోపం వచ్చి కర్ర తీసుకొని ఇట్లా కొట్టడానికి వచ్చినా మీ మమ్మీ కూడా ఆగిపోతారు. ఎందుకు? నువ్వు ఇట్లా చదువుతూ ఉన్నావు అనుకో, ఫోన్లే పాపం చిన్నమ్మాయి కదా, ఏదో తప్పు చేసిందిలే అని చెప్పి ఇట్లా బాగా చదువుతోంది కదా అని తన్నడం కూడా ఆపేస్తారు. అంటే నువ్వు సండే రోజు కూడా ఇంట్లో అందరినీ ప్రశాంతంగా ఉంచాలి. అమ్మకి తన పనులతోటి టెన్షన్ ఉంటుంది, నాన్నగారికి వాళ్ళ పనులతోటి టెన్షన్ ఉంటుంది. నీకంటే చిన్న పిల్లలు ఉన్నారా ఇంట్లో, వాళ్ళకి నువ్వు నేర్పించాలి కదా మంచి విద్యలు, ఎలా ఉండాలి ఏంటి అనేది. ప్రతి సండే అని హాలిడే అని చెప్పి నిద్రపోవాకు. హాలిడే అయినా సెలవు ఉన్నా ఆ రోజు నువ్వు లేవగానే స్నానం అది చేసేసి శుభ్రంగా కూర్చొని ఇవన్నీ చదవడము పాడడము చెయ్యాలి. సరేనా? సరే, అయితే మనకి శాంతి మంత్రాలు అవి చెప్పేసేసి వెళ్ళిపోదాం. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु. మనం లాస్ట్ లో చెప్పాల్సినవి ఏంటి? ఆ 6 చెప్పేసి. శ్రీరామ్ మేడం, శ్రీమాత్రే నమః మేడం, జయ జయ శంకర హర శంకర, శారదే పాహిమాం, శంకర రక్షమాం, జై భారత్, జై హింద్. అబ్బో అమ్మయ్య, గ్రేట్, గట్టిగా అనింది, వెరీ గుడ్. సరే, అయితే నెక్స్ట్ క్లాస్కి అన్ని ప్రాక్టీస్ చేసుకొని రా, సరేనా? సరే, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ మేడం, శ్రీమాత్రే నమః. జై భారత్, జై హింద్. జై భారత్, జై హింద్. వెరీ గుడ్.